వీడియో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూస్తే. ఈ బేబీ బాత్ పౌడర్ యూస్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే వాళ్ళకి ఏం తెలియదు కదా, సో మనమే చూసుకోవాలి. సో తల్లిగా నా బాధ్యత అయితే అదే. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ అండ్ అమ్లు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో షేర్ చేసుకోండి. మేమైతే బాగున్నాం. సో ఈ వీడియో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూస్తే. ఈ వీడియో ఏంటంటే నేను ప్రిపేర్ చేసిన బాత్ పౌడర్ని అంటే ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేశాను అనమాట. సో ఆ పౌడర్ యూస్ చేసి నేను ఎలా స్నానం చేయించుకుంటాను మా బాబుకు అనేది మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. సో ఎందుకంటే కొంతమందికి డౌట్ ఉంటుంది, అంటే బేబీ బాత్ పౌడర్ అయితే ప్రిపేర్ చేశారు కానీ అప్లై చేసి అయితే చూపించలేదు కదా అంటారు కదా. సో అందుకే ఈ వీడియో చేస్తున్నా అనమాట. అండ్ నేను ప్రిపేర్ చేసిన బాత్ పౌడర్ బెనిఫిట్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీ బేబీస్కి ఎంతో కొంత యూజ్ అవుతుందని నా ఒపీనియన్. సో అందుకే చెప్తున్నాను. అండ్ నేను ప్రిపేర్ చేసిన ఈ బాత్ పౌడర్ అయితే చాలా న్యాచురల్ అండ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేనైతే ప్రజెంట్ మా బాబుకి ఇదే బాత్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. కాకపోతే డే బై డే యూస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మా బాబు ఏజ్ 1.5 years. సో వాడు ఒక్క దగ్గర ఆగట్లేదు. చూసారు కదా మీరు, నేను 1 minute అటు వెళ్ళానో లేదో వాడు అక్కడ పాలు పారబోసాడు. అండ్ మళ్ళీ అక్కడ జారి కింద కూడా పడ్డాడనమాట. సో ఫుల్ ఏడుస్తుంటే మా అమ్మ వచ్చి తీసుకెళ్ళింది. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి నేనైతే కొంచెం సేపు ప్యాంపర్ చేసి ఆ తర్వాత ఇక్కడ స్నానం చేయించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను బాత్ పౌడర్ కలుపుకోవడానికి పచ్చి పాలు యూస్ చేశాను. అంటే రా మిల్క్ ఉంటాయి కదా, సో మీరు కూడా పచ్చి పాలను యూస్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే కాచి చల్లార్చిన పాలైనా యూస్ చేయొచ్చు. వాటర్తో అయితే అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉండవు, అందుకే చెప్తున్నాను. ఈ బేబీ బాత్ పౌడర్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ మా బేబీ పైన 2 times యూస్ చేశాక ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో చాలా బాగా పనిచేస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రిపేర్ చేసిన బేబీ బాత్ పౌడర్ వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. లేదంటే నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. సో ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మీ బేబీస్కి కూడా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మా బాబుకి 1.5 years అని చెప్పాను కదా, సో వాడికైతే నేను డే బై డే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే వాడు అస్సలు ఉంచుకోవట్లేదు అనమాట. సో చూస్తున్నారు కదా వీడియోలో, అస్సలు అప్లై చేయించుకోవట్లేదు అండ్ ఇరిటేట్ అవుతున్నాడు. సో అయినా ఎందుకు అప్లై చేస్తున్నానంటే దీనివల్ల చాలా బెనిఫిట్సే ఉంటాయి. సో అందుకే నేనైతే యూస్ చేస్తున్నాను. నేను డే బై డే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే వాడు ఒక్క దగ్గర ఆగట్లేదు కాబట్టి. అదే న్యూ బార్న్ బేబీస్ అనుకోండి, ఒక్క దగ్గరే ఉంటారు, అంటే అటు ఇటు కదలరు కదా. సో అందుకే వాళ్ళని మంచిగా కాళ్ళ మీద వేసుకొని వాళ్ళకి మంచిగా అప్లై చేయొచ్చు. వాళ్ళకి అప్లై చేయడం చాలా ఈజీ, కానీ ఇంత ఏజ్ వచ్చాకైతే చాలా కష్టం. సో మీరైతే చిన్నప్పటి నుండే యూస్ చేయడానికి ట్రై చేయండి, ఇది నా సజెషన్. సో అండ్ బేబీ బాత్ పౌడర్స్ వల్ల కూడా, అంటే సున్నిపిండి వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్కి. సో అవన్నీ కూడా ముందు మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే నేను ఉన్న దాంట్లోనే, అంటే మా బాబు ఆల్రెడీ పాలు పారబోసాడు కదా, సో ఉన్న దాంట్లోనే కలుపుకున్నాను. సో బాత్ పౌడర్ అయితే సరిపోలేదు, అందుకే లైట్గా అప్లై చేశాను. అండ్ నార్మల్ డేస్లో అయితే కొంచెం మంచిగానే అప్లై చేస్తాను. అండ్ ఈ వీడియో కోసం కూడా, అంటే వీడియో ల్యాగ్ అవుతుంది. అండ్ మా బాబు ఆల్రెడీ కింద పడ్డాడు కదా, సో ఏడుస్తున్నాడు. సో అదే మూడ్లో ఉన్నాడనమాట. వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దని కూడా తొందరగా వాష్ చేశాను. మళ్ళీ మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు తొందరగా వాష్ చేశారు అని, అందుకే చెప్తున్నాను. ఎందుకు వాష్ చేశాను అంటే 2 reasons అయితే ఉన్నాయి. ఒకటి, వీడియో ల్యాగ్ అవుతుంది, సో తొందరగా చూపించాలని వాష్ చేశాను. అండ్ వాడు ఏడుస్తున్నాడు, సో అప్పటికే కొంచెం ఏడ్చి ఉన్నాడు కాబట్టి వాడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తొందరగా వాష్ చేశాను అంతే. నార్మల్గా అయితే కొంచెం నెమ్మదిగా చేయించుకుంటాను. సో అదన్నమాట. అండ్ ఈ వీడియోలో మీరు చూస్తే ఇంకా వాడు అసలు చాలా ఇబ్బంది పెడతాడు నన్ను డైలీ. అంటే ఒక్క దగ్గర ఆగడనమాట. సో అటు ఇటు పరిగెడుతూనే ఉంటాడు. సో అయినా కానీ మేనేజ్ చేసుకుంటూ చేయించుకుంటాను. సో మీరు కూడా ఓపికతో మీ పిల్లలకి చేయించుకుంటే మంచి స్కిన్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి మంచిగా స్కిన్ కూడా చాలా హెల్దీగా గ్లోగా ఉంటుందన్నమాట. ఈ బేబీ బాత్ పౌడర్ యూస్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అలాంటివి. సో నేను న్యూ బార్న్ బేబీస్ నుండి 5 years లోపు పిల్లలు యూస్ చేసేలాగా మంచి ఇంగ్రీడియంట్స్ని సెర్చ్ చేసి వాళ్ళకి సూట్ అయ్యేలాగా, ఎందుకంటే న్యూ బార్న్ బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ అంతే డెలికేట్గా కూడా ఉంటుంది కదా. సో వాళ్ళకి ఏది అప్లై చేసినా పడకుంటే తొందరగా రియాక్ట్ అయితే అవుతుంది వాళ్ళ స్కిన్ అనేది. సో అందుకే వాళ్ళకి సూట్ అయ్యేలాగా మంచి ఇంగ్రీడియంట్స్తో, చాలా ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసి వీడియో చేశాను.
సో మీరు ఒకసారి చూడండి. అండ్ ఈ బాత్ పౌడర్ అప్లై చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే స్కిన్ని, వాళ్ళ బేబీ స్కిన్ని డ్రై అవ్వకుండా మంచిగా మాయిశ్చర్గా ఉంచుతుంది. అండ్ స్కిన్ వైటనింగ్కి కూడా యూజ్ అవుతుందన్నమాట. అలాగే మంచి గ్లో అనేది వస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో కొంచెం 10 మినిట్స్ అప్లై చేసి ఆ తర్వాత డ్రై అయిన తర్వాత వాళ్ళకి ఇలా రబ్ చేసుకుంటూ చేయించడం వల్ల కూడా వాళ్ళకి మంచిగా మసాజ్ అయితే అవుతుంది. సో బాడీలో మంచి గ్లో అనేది వస్తుందన్నమాట. అంటే బాడీ లోపల మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి బాడీకి మంచిగా గ్లో అయితే వస్తుందన్నమాట. అండ్ ఇలా రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల కూడా బేబీ స్కిన్ పైన ఉన్న డార్క్నెస్, అంటే అక్కడక్కడ వాళ్ళకి బ్లాక్నెస్ ఉందనుకోండి, అంటే మెడ చుట్టూ లేదంటే మౌత్ దగ్గర ఇంకా ఎల్బోస్ నీస్ దగ్గర బ్లాక్నెస్ ఉంటుంది కదా, సో అలాంటివి కూడా మెల్లమెల్లగా తగ్గుతాయి అన్నమాట. రెగ్యులర్గా అయితే యూస్ చేయాలి. యూస్ చేయకుండా మనం రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో కనీసం మీరు 1 వీక్ అయినా రెగ్యులర్గా యూస్ చేసి రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ స్నానం చేయించిన వెంటనే అయితే రిజల్ట్ కనిపించదు. వాళ్ళకి ఈవినింగ్ వరకు, అంటే మార్నింగ్ చేపిస్తే ఈవినింగ్ వరకు స్కిన్ లోపల చేంజెస్ అయితే గమనించవచ్చు. నేనైతే అదే గమనించాను, అదే మీతో షేర్ చేస్తున్నాను. సున్నిపిండి వాడడం వల్ల మాత్రం బేబీస్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందులో ఇది న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. మీరు అసలు డౌటే పడొద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఇలాంటివన్నీ యూస్ చేయడం ఎందుకు అవసరమా, దేవుడిచ్చిన కలర్ ఉంటుంది సరిపోతుంది కదా అని కొంతమంది అనుకుంటారు. కానీ వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాళ్ళే వీడియో చూడండి. నాకేంటంటే నా బేబీని మంచిగా చూసుకోవడం, వాళ్ళకి ద బెస్ట్ ఇవ్వడం నాకు ఇష్టం. సో అందుకే ఇవన్నీ చేస్తాను ఓపికగా. సో వాడి స్కిన్ టోన్ విషయంలో అయినా కానీ, లేదంటే ఈవెన్ వాడి క్లాతింగ్ విషయంలో అయినా, ఫుడ్ విషయంలో అయినా నేను కేర్ తీసుకుంటా, హెల్త్ కూడా చూసుకుంటా. సో ఇవన్నీ చేయడం నాకు ఇష్టం కాబట్టి చేస్తా అన్నమాట. సో స్కిన్ టోన్లో కేర్ తీసుకోవడం అనేది తప్పైతే కాదు, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది చెయ్యరు కావచ్చు, సో అది వాళ్ళ ఇష్టం. సో చేసే వాళ్ళది కూడా వాళ్ళ ఇష్టమే ఉంటుంది. సో అండ్ ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేయాలనిపించింది, షేర్ చేస్తున్నాను. నేను మా బేబీకి యూజ్ చేసిన ప్రోడక్ట్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను, బేబీ ప్రోడక్ట్స్ గురించి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేస్తే వేస్ట్, ఎలాంటి రిజల్ట్ అయితే ఉండదు అనుకుంటారు. సో అది చాలా రాంగ్. ఎందుకంటే మనము ఏది యూస్ చేసినా ఎంతో కొంత రిజల్ట్ అయితే ఉంటుంది. సో లేకుంటే అస్సలు యూస్ చేయరు, అండ్ వాళ్ళు అయితే తయారు చేయరు అనమాట. సో మనం కూడా కొనుక్కోము. సో పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఏదైనా యూస్ చేస్తున్నారంటే కొంచెమైనా రిజల్ట్ అయితే ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. అంతంత కాస్ట్ పెట్టి కూడా ఎవ్వరు కొనుక్కోరు. సో అది నేను ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల కూడా మా బాబులో చేంజెస్ అయితే చూశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూసి మీ బేబీస్కి యూస్ చేయాలనుకుంటే చూడండి. లేదు మేము అంత కాస్ట్ పెట్టలేము అనుకుంటే ఈ బాత్ పౌడర్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూస్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల కూడా చాలా మంచి స్కిన్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే స్కిన్ వైటనింగ్కి కూడా ఈ బాత్ పౌడర్ యూజ్ అవుతుంది. స్కిన్లో మంచి గ్లో అయితే వస్తుందన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. సో నాకు అనిపించింది చెప్తున్నాను అంతే. ఎందుకంటే నాకైతే ఇలానే ఇష్టం, అంటే మా బాబుని ఇలా చూసుకోవడం అంటే నాకు ఇష్టం కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను. సో ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి. అంటే నాకెందుకు ఇలా ఇష్టం అంటే, చిన్నపిల్లలంటే నాకు బేసిక్గా ఇష్టం. సో వాళ్ళకి అన్నీ మంచిగా, వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి అన్ని కేర్గా చూసుకోవడం అంటే నాకు ఇష్టం. సో వాళ్ళకి ఏం తెలియదు కదా, సో మనమే చూసుకోవాలి. సో తల్లిగా నా బాధ్యత అయితే అదే. అందుకే ఇక్కడైతే నేను వాడికి అన్నీ చేసుకోవడం అంటే నాకు ఇష్టం. సో కేర్గా చూసుకుంటాను. వీటి విషయంలోనే కాదు, అంటే ఫుడ్ విషయంలో అయినా, హెల్త్ విషయంలో అయినా చెప్పాను కదా. సో అన్ని విషయాలలో కేర్గా చూసుకోవడం అంటే నాకు ఇష్టం, ప్యాంపర్ చేయడం అంటే నాకు ఇష్టం, మంచిగా రెడీ చేసుకోవడం ఇలాంటివన్నీ ఇష్టం అనమాట. సో అవే మీతో షేర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా నాలాగా థింక్ చేసే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, బాత్ పౌడర్ అప్లై చేశాక మళ్ళీ సోప్ యూజ్ చేయొచ్చా అని మీలో ఎవరికైనా డౌట్స్ రావచ్చు. సో అందుకే చెప్తున్నా. సో బేబీస్ కదా వీళ్ళు, సో సోప్ అయితే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇరిటేట్ అవుతారు. ఓన్లీ బాత్ పౌడర్ పెట్టే స్నానం చేయించవచ్చు అని కొందరు అనుకుంటారు, కానీ వాళ్ళు ఇరిటేట్ అవుతారనమాట. అదే మనం పెద్దవాళ్ళు అనుకోండి, బాత్ పౌడరే పెట్టుకొని అప్లై చేసి వాష్ చేశాక మళ్ళీ ఈవినింగ్ అలా స్నానం చేసుకోవచ్చు.
కానీ బేబీస్ కదా, సో వాళ్ళు టూ టైమ్స్ వాళ్ళకి స్నానం చేయించడం కుదరదు కాబట్టి నేనైతే ఇక్కడ సోప్ అయితే వాడతాను. మరి సోప్ యూస్ చేస్తే మళ్ళీ బాత్ పౌడర్ పనిచేస్తుందా అని డౌట్ రావచ్చు. అలా ఏముండదు. సో వాళ్ళ మీద మనం 10 మినిట్స్ డ్రై చేస్తాం కదా, సో అందుకే ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట బాడీ పైన. సో అందుకే కొంచెం లేట్గా రిజల్ట్ అయితే వస్తుంది. చాలా వరకు ఈ వీడియోలో అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్స్లో అడగండి, చెప్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నా. ఆల్రెడీ వీడియో మీరు గమనిస్తే స్పీడ్గా పెట్టాను, ఎందుకంటే లేట్ అవుతుంది. సో వీడియో కూడా ల్యాగ్ అవుతుంది అనమాట. సో ఇంకా ఎక్కువ పెడితే ఎవరు చూడరు. ఇక్కడ వరకు అయితే చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే అడగండి, నేను చేస్తాను. అండ్ నా ఛానల్ని ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది చాలా దూరం వెళ్తుందనమాట. సో నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోస్తో కలుద్దాం. బాయ్. Yay.